రంగారెడ్డి జిల్లా ఆమనగాల్ పరిధిలోని సాకిబండ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వే కోసం భారీ పోలీసు బలగాలతో వచ్చిన అధికారులను సర్వే చేయొద్దంటూ తండావాసులు అడ్డుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో తమ భూములు పోయి రోడ్డున పడతామని వాపోయారు. పోలీసులు అధికారులు తిరిగి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో అధికారులు గిరిజన రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూములు కోల్పోతున్న సాకిబండ తండా ప్రజలకు బీఆర్ఎస్ నేత డాక్టర్ పత్యా నాయక్ మద్దతు తెలిపారు. భూమికి భూమైనా ఇవ్వాలి, లేదంటే ఎకరాకు ₹1 కోటి బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపల్ పరిధిలోని సాకిబండ తండాకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో వాళ్ళ భూములు కోల్పోతున్నాయని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు సాకిబండ తండాలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. భారీ పోలీసు బలగాలతో అధికారులంతా వచ్చేసి సర్వే చేస్తామని చెప్పేసరికి వాళ్ళు ఇక్కడ గ్రామంలోనే బైఠాయించి, ఈ తండాలోనే బైఠాయించి వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములు ఇచ్చేది లేదు, ఇవ్వాలంటే ఖచ్చితంగా మాకు బయట కోట్ల విలువ పలికేటువంటి భూములు ఉన్నాయి, మాకు లక్షల్లో ఇస్తే మాకు ఎట్లా సరిపోతుంది, దానివల్ల నష్టపోతామని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ గిరిజన మహిళలు ఉన్నారు, వీళ్ళంతా కూడా తమ భూములు కోల్పోతా ఉన్నాము, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలతో పాటు పలు పార్టీల నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న చెప్పండి, గత కొన్ని రోజులుగా కూడా ఇది సర్వే పేరిట అని చెప్పేసి ఇక్కడ వస్తూ ఉన్నారు, వచ్చినప్పుడల్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. మీ అభిప్రాయ సేకరణ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని అభిప్రాయం చెప్పినప్పటికీ కూడా అభిప్రాయాన్ని అంటే ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ సర్వే చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, అసలు ఈ రోజు ఏం జరిగిందంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా భూములకే మేము పనులన్నీ బంద్ చేసి మా పొలాలకు మేము రక్షణ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు సర్వే చేస్తారో తెలియదు, ఎప్పుడు మా పంట పొలాలు ఎప్పుడు ఖరాబ్ చేస్తారో తెలియదు. ఆనాడు చూసుకుంటే కొడంగల్ సీఎం సొంతం కాన్స్టిట్యూన్సీ కొడంగల్లో గిరిజన మిగిలిన కక్ష కట్టి ఆ పొలాన్ని ఆ రోజు అక్కడ లాక్కోవడం జరిగింది. మరో లగచర్లు ఇక్కడ కావద్దని చెప్పి గతంలో కూడా మా రైతులందరూ కూర్చొని పొలాల్లో కూర్చోవడం జరిగింది. మేము గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇయ్యం, మాకు శ్రీశైలం హైవే దగ్గరనే ఉంది, మీరు డెవలప్ చేయాలనుకుంటే శ్రీశైలం హైవేని డైవర్ట్ చేయండి. శ్రీశైలం హైవే నుంచి సుమారు 4 కిలోమీటర్ దూరంలో ఉన్న సాకిబండ తండకు రావాలంటే 30 నిమిషాల టైం పడుతుంది. రోడ్ అంతా గుంతలమయమైంది. మా మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఫస్ట్ ఆ రోడ్ అభివృద్ధి చేయండి. మీరు గ్రీన్ ఫీల్డ్ రోడే కావాలని మా మీద కక్ష కట్టి మా శవాల మీద నుంచి పోవాలనుకుంటే మా భూముల విలువలు పెంచండి. పక్కన ₹1 కోటి ఉన్న పొలాలు 36 లక్షలు అంటే ఈ రైతులు ఎక్కడ పోవాలి? వీళ్ళు ఈ ప్రాంతంలో అదే 36 లక్షలు మేము ఇస్తాం, చందాలు చేసుకొని మా గిరిజన రైతులు మేము అందరం చందా చేసుకొని మీకు ఇస్తాం. 36 లక్షల రూపాయలతో మీరు పొలాన్ని పెంచగలుగుతారా? 36 లక్షల పొలం అమ్మి ఈ రైతులు ఎక్కడ పోవాలి? వీళ్ళ జీవనోపాధి ఏంది? ఒక్కసారి ఆలోచించాలి. మాకు పొలానికి పొలం కావాలి, లేదా మీరు పొలం కావాలి, అభివృద్ధి కావాలని మా మీద కక్ష కట్టి మీరు కంకణం కట్టుకుంటే ఎకరానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి మాకు న్యాయం చేయాలి. మీరు పొలం ఇవ్వండి, ప్లాట్ ఇస్తాము అంటే ఈ ముసలావిడ వచ్చి, ఈ రైతు వచ్చి ఏ ప్లాట్లు ఉంటుంది ఆమె ఆ ప్లాట్ ఏం చేసుకుంటుంది? ₹1 కోటి నష్టపరిహారం ఇస్తారా? పొలానికి పొలం ఇస్తారా? ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మా పొలంలో మీరు కాలు పెట్టాలని చెప్పేసి అధికారులని డిమాండ్ చేస్తున్నాం. పండగ పూట మా ఆడబిడ్డలు, మా కూతుర్లు అందరు వస్తారు, వాళ్ళ కోసం వంటలు చేసుకుందామని వీళ్ళు వంటలు చేసుకోవాలా? రైతులకు ఏ ఆఫీసర్లు వచ్చి పొలం తీసుకుపెట్టి వాళ్ళకి పొలానికి వీళ్ళు అడ్డం ఉండాలా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. మా గిరిజన మీద కక్ష కట్టిన ప్రభుత్వాన్ని బుద్ధి తెచ్చే విధంగా వీళ్ళకు న్యాయం చేసి వీళ్ళకి కాపాడాలని చెప్పేసి మా గిరిజన తరపున డిమాండ్స్. ఒకవేళ మీరు ఇలాగే మా గిరిజన మీద కక్ష కడతామంటే వీళ్ళందరితో కలుసుకుంటూ ప్రతి గ్రామాన మా రైతులు పండించిన అన్నమో భిక్షమో తినుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లు ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చూడమ్మా, ఎంత పొలం పోయిందా, ఎంత పొలం పోతుందంట, అసలు ఏం చెప్తున్నామా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, మా పొలం లేదు, ఏం లేదు. ఎవరిదో కొత్త పొలం మా మావోళ్ళు ముత్తాతోళ్ళు సంపాదించ మా పెద్దోళ్ళ పేరు మీద ఉన్నాయి. అయితే మాకు పట్టాలు లేవు, ఏం లేవు. మేము ఒక్కొక్క పిల్లలు వచ్చి ఇంకా పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత 2 బిడ్డలు పుట్టారు. ఇంకా ఏదో కూలి చేసుకున్నాం, నాలి చేసుకున్నాం, పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఇంకా దానికి కూడా రాళ్ళు ఉన్నా, రంపలు ఉన్నా, అన్నీ ఉన్నా సరిగా మంచిగా చేసుకొని ఇప్పుడు తినాలంటే ఇంకా మాకు తిననిస్తలేరు, మాకు చేయనిస్తలేరు. మేము కూలికి పోయేటోళ్ళు రోజు 300 కూలి చేస్తేనే మా బతుకు తెరైతుంది, లేకపోతే కాదు. ఇంకా వస్తురు పోతురు, దొంగ లెక్క వస్తురు పోతుర్రు. ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళకు 3 కార్లు చేపించుకుంటారు, వాళ్ళు వస్తుర్రు, వాళ్ళకి ఇంచురు లంచాలు జీతాలు ఇస్తురు, వాళ్ళు వస్తుర్రు. మేము ఎక్కడైనా పోవాలంటే మాకు పెద్దలు లేరు,
మాకేం లేరు. తండాల సర్పంచ్ కూడా లేవు మా తండాల. మా ఒక్కరి ముందల రావాలంటే ఇంకా మాకు సాగా కొట్టినా కానీ ఎందుకు సస్తురు అని కూడా చెప్పేటోళ్ళు లేరు మాకు. ఇప్పుడు వస్తున్నారు పోతున్నారు, మేము కొని వెళ్ళిపోతామా, మేము రోడ్ చేసుకొని పోతున్నాం అని అంటుర్రు. మా పిల్లలు ఏం బడిలో ఉన్నారు, గవర్నమెంట్ బడిలో వేసినాం మేము. వాళ్ళకి తోలుకుపోవాలి, పండుగ ఉన్నది, పండుగ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఇంకా ఈడంగా పోతుంటే ఆడంగా వస్తురు మీరు. అయితే మా పిల్లలకు తోలుకొచ్చి పండుగ గిట్ట చేసుకొని తినాలా, లేకపోతే కార్లకు చూసుకొని కావలి ఉండాలా? ఏ పెద్ద మనిషికి తోలుకొని రాలే సార్ మేము? ఏడికి పోయినా కానీ మాకు తిననీకే లేకు. 2 కిలోలు బియ్యం తెస్తే 3 రోజులు తింటాం మేము. ఏం డిమాండ్ చేస్తున్నాం మనం? ఏం డిమాండ్ లేదు, మాకు 1 కోటి రూపాయలు ఇచ్చేయి సార్. ఇంకా ఆయన కోలుచుకుంటాడు, రోడ్ చేపించుకుంటా అంటుండు. ఎకరానికి 1 కోటి రూపాయలు చెప్పి మా ఒక కొడుకులు ఉన్నారు. మా కొడుకులు ఏమైనా మున్సిపాలిటీల గిట్ట ఏమైనా ఉంటే ఎంత భూమి పోతున్నాం? అది 3 ఎకరాలు పోతుంది సార్. ఏం లేదు సార్, సరే అయినా ధర లేదు సార్. వస్తే ఒత్తిడి చేస్తుర్రు, ఒత్తిడి చేసి వస్తుర్రు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మళ్ళా మేము కోలచుకుపోతాం. షెడ్డు కాడ ఉంటే షెడ్డు కాడ కాలు కూడా కాసనిస్తలేరు. ఆడ ఆవులు ఇడిచిపెట్టి ఈడ వచ్చినాం. మళ్ళీ మొన్న వచ్చిర్రు, మళ్ళీ ఆడ కావలి కూర్చున్నాం. మళ్ళీ కావలి కూర్చున్నా చిన్న పాపకు హాస్పిటల్కి తోలుకపోతే హాస్పిటల్లో ఫోన్ వస్తుంది, మళ్ళీ ఆడ నుంచి కొలస్తుర్రు అని. మళ్ళీ దబ్బున వచ్చి పిల్లకు ఇంట్లో పెట్టి మళ్ళీ పోయిన ఆడికి పోతే మళ్ళీ అదే రక్షణ చేస్తున్నారు. మళ్ళీ కలెక్టర్ రానా కూడా నిన్న మొన్న పోయి వచ్చిర్రు, మొన్ననే పోయిర్రు. మొన్న పోతే కలెక్టర్ రానా పోయి అది ఏదో రాయనే మళ్ళీ మాకు కావాలని వీళ్ళు వస్తుండ్రు. మరి పై ఆఫీసర్ తోలిండు, పై ఆఫీస్ తాన పోయి మళ్ళీ ఎందుకు చూసుకుంటారు? మా భూములు పోవాలన్నా? మా భూములు పోవద్దు. మా భూములు పోవాలంటే మాకు భూమి భద్రత భూమి అయినా ఇవ్వాలి, కాకుంటే అక్కడకు 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాం సార్ మేము. ఏం చెప్తారు? ఏంటి ఈ సమస్య? అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న ఫలంగా పోలీసులు బెటాలియన్ దిగుతా ఉన్నారు. ఎట్లా ఈ అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి తండాల్లో ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మా గ్రామంలో, ఇప్పుడు గ్రామం అంటే గ్రామ పంచాయతీ కదా, మా మున్సిపాలిటీది. మాకు మున్సిపాలిటీ ఇప్పటికీ 3 సార్లు సభ పెట్టారు. గ్రామ సభ అని ఎంఆర్ఓ నుంచి వచ్చారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి 3 సార్లు వచ్చారు. ఇక్కడ వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటికీ మేము గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతుంది, మా మున్సిపాలిటీ ఉంది, మా డిమాండ్ ఏమైనా నెరవేర్చే ఉంటే మేము ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాము. కలెక్టర్ దగ్గర 3 సార్లు ముట్టడి చేయడం జరిగింది. అంటే నార్మల్ వెళ్ళడం జరిగింది. కలెక్టర్ సార్ మేము పోయినప్పుడేమో సరే మాతో మాట్లాడినప్పుడు సరే మేము చెప్తాం మాట్లాడడం అదే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇదే విధిగా అక్కడి పైన నుంచి ఎంఆర్ నుంచి డీటెయిల్ అదే విధిగా పంపించారు. తర్వాత ఒకరోజు ఏమో మా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి బెటాలియన్ పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు కూడా పోలీసు డిపార్ట్మెంట్ భయకుండా ప్రజలకు అందరికి భయగుర్తు పెట్టించి చెప్పించి మాట్లాడిపించి రైతులు మాకు సంబంధం లేదు, మీ సార్తో మాట్లాడుతున్నాం, ఈ విధంగా మాకు భయపెట్టి మాకు దగ్గర చేసుకుని మాకు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ మేము 2 సార్లు చెప్పడం జరిగింది. కలెక్టర్ సార్ చెప్పిన వాళ్ళకన్నా ఎంఆర్ సార్ 2 సార్లు పంపడం జరుగుతుంది. ఏ విధంగా అంటే గ్రామ పంచాయతీ మేము మాట్లాడతలేము. మాకైతే మున్సిపాలిటీలో 13 లక్షల గవర్నమెంట్ మేము కడుతున్నాం కాబట్టి ట్యాక్సీకి ఇటంగా దానికి 500 ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడానికి మేము 2 సార్లు చెప్తున్నాం. సరే మేము చెప్తాం అదే విధంగా వాళ్ళు వస్తారు. ఇప్పటికీ మా డిమాండ్ ఏంది? మా పక్కన ఈ పొలాలు 1.5 లక్షలు పోతుంది, 1.50 లక్షలు పోతుంది, మాకు 1 కోటి రూపాయలు కట్టియాలి. లేదా విధిగా ఏదో ఇప్పుడు విశేష షూటీ ఉందిగా అక్కడ 500 గజాలు ప్లాట్ ఇవ్వాలి. మాకు మనిషి ఇంటికి ఎవరు ల్యాండ్ మొత్తం కొలిపోతారో వాళ్ళ ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలి. ఎవరిది 2 ఎకరాల పొలం కోల్పోతే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి, ఫ్యూచర్ షూటీలో 500 గజాలు ప్లాట్ ఇవ్వాలి. మా డిమాండ్ అదే. ఇప్పుడు ఎప్పుడు అదే జరగబోతుంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అంటే అధికారులు సర్వే కోసం వస్తే కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే చాలా సార్లు అయింది. మాకు అసలు భూమి ఇవ్వమని చెప్పాం, కానీ తప్పనిసరిగా ఇవ్వాలంటే ఖచ్చితంగా బయట ఉన్నటువంటి రేటు 1 కోటి రూపాయలు ఉంది. ఆ 1 కోటి రూపాయల ప్రకారము 36 లక్షలు కాకుండా 1 కోటి రూపాయలు భూమికి ఇవ్వాలి. దాంతోపాటుగా ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. దాంతోపాటుగా కొంత మెరుగైనటువంటి వసతులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆమన్గల్ మున్సిపల్ పరిధిలోని సాకిబండ తండా వద్ద ఈరోజు పోలీసు బలగాలతో వచ్చినటువంటి అధికారులతో రావడంతో ఈ తండాలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే, ఇట్లే సర్వేలకు వస్తే ఖచ్చితంగా కూడా సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ గిరిజన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, సాకిబండ తండా నుంచి.